ఒక సినిమా చూస్తుందంటే, ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం. హ్మ్. డైరెక్షన్ స్కిల్స్‌కి ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం. అవును. యాక్టింగ్‌కి, తర్వాత ట్యూన్స్‌కి, సాంగ్స్‌కి. కానీ ప్రొడక్షన్ డిజైనర్ అంటూ ఒకడున్నాడు. వీడేదో పని చేసాడని చెప్పేసి ఎక్కువ దానికి అప్లాజ్ ఎక్కువ రాలేదు. ఎందుకు? సీ సింపుల్ ఫ్యాక్టర్ అండి. ఓన్లీ బికాజ్ ఇట్స్ ఎ బిగ్గర్ ఫిల్మ్. జనరల్లీ ఆ టైమ్ లైన్‌లో దానికేదో వర్క్ చేసుంటారు. లేపోతే సెట్స్ ఎక్కువేసుంటారు అనే దాంట్లో వి విల్ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు స్పీక్ ఆర్ మేబీ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఏదో చేశారు ఈ సినిమాకి అని. మిగతా సినిమాలకి ఎవరికీ అంత స్పేస్ లేదు. తెలుసుకోవాలన్న కుతూహలం ఉండదు. సో, ఆబ్వియస్‌లీ అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన టాపిక్ మీదే ప్రీ ప్రొడక్షన్‌లో ఉంటాం. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండం. సో, ఏదున్నా పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడే పబ్లిసిటీ గాని, ప్రమోషన్ గాని జరిగేది. అవును. ఆ ముందు ఎవరికీ కథ తెలీదు. ఏం తెలీదు. సో, వన్స్ వి ఆర్ డన్ విత్ ద ఫిల్మ్ వి ఆర్ నోవేర్ నియర్. సో, అవైలబిలిటీ ఆల్సో. ఇప్పుడు నిజంగా ఏదన్నా ఇంటర్వ్యూకి ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేద్దామన్నా వి ఆర్ ఆల్రెడీ ఇన్ డిఫరెంట్ ప్రాజెక్ట్. అవును. సో, మేబీ దానివల్ల ఏంటంటే, ఇప్పుడు అంత క్యూరియాసిటీ ఆడియన్స్ థింగ్స్ కమ్ అప్ వెన్ దేర్ ఇస్ ఎ నెసెసిటీ. ఇప్పుడు అవతలోడు చూస్తున్నాడు, అవతలోడికి ఇంట్రెస్ట్ ఉంది. మనం కంటెంట్ నాలెడ్జ్ కావాల్సిన సిట్యుయేషన్ ఉంది అన్నప్పుడు థింగ్స్ వర్క్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో, ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. చాలా కష్టపడి ఒక పెద్ద సెట్ ఏస్తాం. దానికోసం చాలా రిసర్చ్ చేస్తాం. అసలు 80స్‌లో ఎలా ఉంది? 70స్‌లో ఎలా ఉంది? ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ అంతా చెక్ చేసుకొని ఒక సెట్ ఏస్తాం. హ్మ్. కానీ ప్రాపర్‌గా కెమెరామెన్ దాన్ని పూర్తిగా చూపించినప్పుడే దానికి మీ పడ్డ కష్టానికి ఒక అవును. ప్రతిఫలం అంటూ ఉంటుంది. అవునండి. మీ వర్క్‌ని 100% క్యాప్చర్ చేసిన కెమెరామెన్ ఎవరు? అలా ఎప్పుడైనా సరే ప్రతి ప్రొడక్షన్ డిజైనర్‌కి అదొక ఫీలింగ్ ఉంటదండి. పూర్తిగా చూపించలేదు నేను పెట్టిన ఎఫర్ట్ అని. ఎవరికైనా ఉంటది. డైరెక్టర్‌కైనా రేపొద్దున నేను పెట్టిన ఎఫర్ట్ పెట్టి తీసింది ఎడిటరు అవును. లేపేసాడని ఫీలింగ్ అవును. ఉండొచ్చు. అది ఉంటది. బట్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద ప్రాజెక్ట్, వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ద ప్రాజెక్ట్ ఆ టైమ్ లైన్‌కి అనేదే కన్సిడర్ చేయాల్సింది. దీంట్లో ఎవరు ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. బట్ ఈచ్ అదర్స్ ఎఫర్ట్ ఒకళ్ళదొకళ్ళది కనిపించినప్పుడే ఓవరాల్‌గా సక్సెస్ ఉంటది. అవును. అండ్ 'రాండీ' గారు ఈస్ ఎ వెరీ వెటరన్ కెమెరామన్ అండ్ హీ నోస్ హౌ బెస్ట్ టు షో. సో, ఐ థింక్ ఈ సినిమాలో అలాంటి ప్రాబ్లమే లేదు. ఎప్పుడైనా అరే! నా వర్క్ కనపడలేదన్న బాధుందా? ఇదివరకు సినిమాలతో ఏమైనా ప్రతి పరిశీలిస్తే? ప్రతి సినిమాకి ఉంటదండి. ఉంటుంది. సీ ఇప్పుడు 'దసరా' ఉంది. 'దసరా' వాస్ ఎ వెరీ మ్యాసివ్ సెట్. హ్మ్. బట్ వాట్ యూ హావ్ సీన్, వాట్ ఇట్ ఈస్ దేర్ అండ్ హౌ బెటర్ యూ ఆర్ సీయింగ్ అనేది ఎడిటింగ్‌లో చాలా పోయినాయి. అవును. బట్ అవన్నిటికి నేను ఫీల్ అవ్వకూడదు. అది అల్టిమేట్‌లీ సినిమా హిట్ అయిందా? లేదా? హ్మ్. మన పని వర్కౌట్ అయిందా? లేదా? అనేది చూడాలి. సో, ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఎవరికైనా ఉంటదండి. హ్మ్.